ఆది గారు, రామప్రసాద్ గారు, వాళ్ళు కూడా ఇంత ఎండలో మన కోసం అండ్ జీవి మాల్ మీద ఉన్న ప్రేమతో అభిమానంతో డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ వన్స్ అగైన్. అసలు ఆది గారికి ఎండ అనేది ఏంటో కూడా తెలియట్లేదు అనమాట, అసలు చెప్పట్లేదు. రామప్రసాద్ గారు అన్న కొంచెం ఎండగుందని చెప్తున్నారు. హీరోయిన్ వస్తున్నారు కాబట్టి ఎండ వెన్నెల్లో ఉందని నా సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతుంది తెలుసా నీకు ఇండస్ట్రీలో. నేను సెటైర్ కూడా వేయలేదు. హీరోయిన్ వెన్నెలే మనకే జారిపోతుంది ఇక్కడ. ఆవిడ చూస్తే కొంచెం కూల్ అవ్వాలి అంతే. ఈ ఎండకి మీరెలా ఉన్నారా బాబు? అందరూ ఓకేనా? వాటర్ ఉన్నాయి, అందరు తాగడానికి వాటర్ ఇచ్చారా? ఒక్కసారిగా లేపారు ఇప్పుడు మనం. ఏం లేదు, కొంచెంసేపులో అందరం కచ్చేపులు కొనుక్కుందాం, లోపలికి వెళ్ళి తుడుచుకుందాం. వాటర్ ప్యాకెట్స్ ఉంటే ఇవ్వండి అమ్మ వాళ్ళకి. ఏరి ఇందాక మధ్యలో డ్యాన్స్ చేస్తూ ఆగిపోయిన మన పిల్లలేరి ఎక్కడున్నారు రే? ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయారు కదా, పెద్దవాళ్ళు అంటే ఫస్ట్ యువకులు, ఆ తర్వాత కొంచెం ఏజ్డ్ పర్సన్స్. ఇప్పుడు ఎవరు పిలుద్దామంటే డ్యాన్స్ బాగా వచ్చిన వాళ్ళు చెప్పండి. నీకు వచ్చా? దా 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 దా. ఆడికి వచ్చే డ్యాన్స్. నువ్వు స్టేజ్ మీద కనపడడానికి వస్తున్నావో నిజంగా డ్యాన్స్ వచ్చి ఇప్పుడే తెలుస్తుందిరా. దా, నీ డ్యాన్స్ ఏంటో ఈరోజు తెలుస్తాం. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను నాకు ప్రాపర్గా. అరే అమ్మాయిలు ఎవరో చెల్లి పైకి ఎత్తాను సరే. అరే నువ్వు అబ్బాయి ఎవరా? అసలు మనోడు దొరికాడు రా. ఎవరు దొరికాడా? అసలు మామూలు డాన్సర్ కాదు ఇతను. నడకలోనే డాన్స్ కనపడిపోతుంది.